నమస్తే, వీతుడు స్వాగతం, లక్ష్యం సమాజయుతం. మరి ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో మిర్రర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నడుస్తుంది. మరి శ్రీ మల్లికార్జున మూవీస్ వారు నిర్వహించినటువంటి నిర్మాణపూర్వకంగా జరిగినటువంటి సినిమా మిర్రర్. మరి ఈ సినిమాకి హీరో మనతోటి ప్రస్తుతం ఉన్నారు శ్రీనాథ్. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాగున్నా అండి. మిర్రర్ అందరి ఇంట్లో ఉంటుంది, అన్ని వయసుల వాళ్ళు బాగా లేస్తే చూడాలనుకుంటారు. మరి ఈ కాన్సెప్ట్ ఎలా తెచ్చారు? ఈ కాన్సెప్ట్ వచ్చేసి మిర్రర్ అంటే మనిషి ముందు ఒకడు ఉంటారు, వెనకాల ఒకరు ఉంటారు. అందుంచే మిర్రర్లో మాత్రం మనిషి వ్యక్తిత్వం ఏంది అనేది ముందే ఉంటుంది. అందుంచే మా డైరెక్టర్ దీనికి మిర్రర్ అని పేరు పెట్టిరు. ఆ మిర్రర్ స్టోరీని బేస్ చేసుకొని మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అనే దాని మీదనే ఈ స్టోరీ వచ్చిందండి. అయితే స్టోరీ ఓకే. మరి మీరు ఫస్ట్ ఇంతమందికి సినిమాలు ఏమైనా యాక్టింగ్ చేశారా? అసలు యాక్టింగ్ వైపు ఎలా మళ్ళారు? ఇంతకుముందు యాక్టింగ్ అనేది ఏం లేదండి. మా ఇంట్లో మా బాబాయ్ ఉన్నారు. ఒక 16 years నుంచి ఫిలిం ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉన్నారు. అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఓకే, సినిమాలు చూస్తారా మీరు? చాలా చూస్తాం. మీకంటూ అభిమానం ఉంటారు కదా, ఎవరిని చూస్తారు ఎక్కువ? నేను అందరి సినిమాలు చూస్తాను సార్. అందరి సినిమాలు చూస్తాను. హీరోయిన్ల విషయంలో హీరోయిన్స్ అంటే ఆఫ్ కోర్స్ అందరికి ఇష్టం అండి, అందరినీ చూస్తా. మరి ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారు కదా సాయి గారు, వాళ్ళు ఎలా పరిచయం, ఇంతమందికి ఎలా సన్నిధానం ఉండేవాళ్ళు? సాయి మేము అనేది ఒక 2006 నుంచి మేము అందరము ఫ్రెండ్స్ అనమాట. అప్పటి నుంచి మేము అందరం ఒక సినిమా చేయాలనే ప్యాషన్తో ఉండేవాళ్ళము. అయితే మా సాయికి ఇంకా మాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్, ఆయన ముందే ఇండస్ట్రీకి వచ్చిండు, మేము స్లోగా వచ్చాం. నేను టీవీ యాంకర్గా టాలీవుడ్ ఛానల్లో టీవీ యాంకర్గా చేస్తున్నా. ఆ సమయంలోనే సాయి కలిసి నా దగ్గర స్టోరీ ఉంది, మనం దీన్ని చేయాలనుకుంటున్నాం, మనం కలిసి చేద్దామని చెప్పడంతో స్టోరీ విన్నాక ఇంట్రెస్ట్ బాగా వచ్చి ఈ క్యారెక్టర్ని నేను ఖచ్చితంగా చేయాలనుకుంటున్నా అని చెప్పి ఆ క్యారెక్టర్ని నేను చేసిన అనమాట ఈ సినిమాలో. మొత్తం ఎంతమంది నటీనటులు ఉన్నారు మీతో సహా? హీరోయిన్ ఎవరు? నటీనటులు 10 మంది ఆర్టిస్టుల వరకు ఉన్నారు. హీరోయిన్ వచ్చేసి హరిత, తను కూడా ఆర్టిస్ట్. తను ఇంకా చాలా బాగా చేసింది మా సినిమాలో. ఓకే, మిర్రర్ అంటారు, హర్రర్ ఏమనేది? హర్రర్ అంటే కాదు, సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఇప్పుడు సెకండ్కి అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి సస్పెన్స్ని డైరెక్టరు పిక్చరైజేషన్ ఎలా చూపించారో చాలా అద్భుతంగా వచ్చింది స్క్రీనింగ్. ఆ స్క్రీన్ మీరు చూస్తే కూడా షాక్ అవుతారు. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కొంచెం వెరైటీ ఉంటుంది మా సినిమాలో. హరిత మరి తెలుగు అమ్మాయ, ముంబై నుంచి ఏమైనా పట్టుకొచ్చారా? లేదండి, తెలుగు అమ్మాయి, ఇక్కడ అమ్మాయి. చాలా టీవీలో వస్తుంటుంది, సీరియల్స్లో వస్తుంటుంది, సినిమాలో వస్తున్నది. అప్కమింగ్ ఆర్టిస్ట్ తను. ఓకే, మరి ఎట్లా కెమిస్ట్రీ ఎలా కుదిరింది మీది? కెమిస్ట్రీ ఇక సినిమా అన్నాక అన్నీ ఉంటాయి, నవరసాలు. ఆ నవరసాలు అన్నీ పండించాలి, అప్పుడే సినిమా అద్భుతంగా వస్తుంది. అన్నీ మా ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది. ఓకే, కెమిస్ట్రీ అనగానే దాదాపుగా బాగా ఎక్కువ హాట్ సీన్స్, యువతకు బాగా ఇష్టమైన సీన్స్ అనే విధంగా ఆలోచిస్తారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తలను తీసుకున్నారా, లేకపోతే ఓపెన్ హార్టేనా? ఓపెన్ హార్ట్ అంటే ఏముండదు. ఇప్పుడు సినిమా ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఎస్టాబ్లిష్ కావాలంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు చేస్తూ ఉండాలి. మేము ఆ సిచ్యువేషన్ తగ్గట్టే చేసుకున్నాము, పర్సనల్ ఏం లేదు. చాలా బాగా వచ్చింది సినిమా. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు, కొన్ని సినిమాలలో, చిన్న సినిమాలలో జర బూత్ పురాణాలు కూడా, వాయిస్ కూడా బూత్గా వచ్చిన అవకాశాలు కూడా కనిపించాయి, ప్రజలు కూడా అనుకోవడం జరిగింది. మరి ఇలాంటివి ఏమన్నా మీ దగ్గర? మా దాంట్లో అవన్నీ ఏమి ఉండవు అన్న. మా దాంట్లో ఉండేది ఒకటే, స్టోరీ, బేస్డ్ ఆన్ స్టోరీ. ఈ స్టోరీని నమ్ముకొని మేము ముందుకు వచ్చినాము. ఈ స్టోరీ ఇప్పుడు వచ్చిన సినిమాలలో అసలు లేదు కంటెంట్. ఈ కంటెంట్ మొత్తం డిఫరెంట్ వేలో ఉంటుంది. మా డైరెక్టర్ థింకింగ్ అంతా వేరేలా ఉందన్నమాట. దాని ప్రకారమే స్టోరీ వచ్చింది. మొత్తం ఎన్ని రోజులు మొత్తం పడింది? కొన్ని రోజులు కంప్లీట్ అయ్యింది. ఇక్కడ మొత్తం సిటీలోనే తీసారా, లేకపోతే మొత్తం విదేశాల్లో లేదండి. మన హైదరాబాద్, మహబూబ్ నగర్ సరౌండింగ్స్, ఆంధ్ర తెలంగాణ మొత్తం చేసామండి. పాటల విషయంలోకి వస్తే మరి ఎన్ని పాటలు, సంగీతం ఎలా అనిపించింది మీకు? ఆ సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి. అన్ని ప్రేక్షకులకు నచ్చుతుంది అనమాట. 5 సాంగ్స్ మీరు కూడా వినొచ్చు, చాలా బాగా వచ్చినాయి. హేమచంద్ర, గీతా మాధురి సార్, రమ్య బెహ్రా, మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా ఇచ్చారు, అర్జున్ గారు. చాలా బాగా వచ్చింది మ్యూజిక్. ఓకే, మరి మీరు కూడా ఫైట్లు 20 మందిని 30 మందిని
అట్లేం లేదండి. మెయిన్గా స్టోరీ మీదనే డిపెండ్. ఫైట్ అనేది సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది, ఉండకపోవచ్చు. మేము స్టోరీని నమ్ముకొని వెళ్ళాం కాబట్టి ఫైట్ గురించి ఎక్కువ ఆలోచించలేదు. నిర్మాతలు కొత్త సినిమా, కొత్త హీరో, డైరెక్టర్ కొత్త అనే విషయంలో మన నిర్మాతలు ఎలా ఉన్నారు? ఆదా చేసేటట్టు వెళ్ళారా లేకపోతే ఎంతైనా సరే అన్నట్టు విషయంలో? సినిమాకు ఖర్చు విషయంలో డైరెక్టరే రాజీ కాలేదు. ఈ ఇది కావాలి అంటే మా ప్రొడ్యూసర్స్ కానీ కో ప్రొడ్యూసర్స్ కానీ అందరూ ఆ టైంకి అది తనకు అందించారు. ఆ విధంగానే సినిమా కంప్లీట్ చేసుకున్నాం మొత్తం. మరి ఎలా మిగతా నటులు కానీ కాల్ షీట్ ఇవ్వడంలో విషయంలో ఎక్కడైనా రిస్క్ తీసుకున్నారా లేకపోతే సాఫీగా జరిగిపోయిందా? రిస్క్ అనేది ప్రతి సినిమాలో ఉంటుంది. రిస్క్ లేనిది ఏది బయటికి రాదు. దాని తగ్గట్టుగానే మేము ప్లాన్ చేసుకున్నాము. ఈరోజు ఒక డేట్ దొరకకపోయినా అవైలబిలిటీ బట్టి వాళ్ళ డేట్ని అందరితో డేట్లతో సెట్ చేసుకొని సినిమా కంప్లీట్ చేస్తాం. కథ విషయంలో కానీ మీకు చెప్పిన విధంగానే నడిచిందా? మార్పులు చేర్పులు ఏమన్నా? కథ కాంప్రమైజ్ అవ్వడం సమస్యనే లేదు. మెయిన్ కథ మీదనే ఈ స్టోరీ సినిమా నడిచేది. ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడమే మిర్రర్ ఒక స్పెషాలిటీ. ఆ స్పెషాలిటీని ఏడా కాంప్రమైజ్ కాలేదు, ఏడా కట్ చేయడము జరగలేదు. కంప్లీట్ త్రూ అవుట్ ఒక నీట్గా వచ్చేసింది పిక్చర్ మాది. సెప్టెంబర్ 27 నాడు చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. సినిమా తీయటం ఒక ఎత్తు, నిర్మాణం ఒక ఎత్తు, మరి డిస్ట్రిబ్యూట్ చేయించే విషయంలో, థియేటర్లు ఇచ్చే విషయంలో కూడా చిన్న సినిమాలు అంటే చిన్న చూపు ఉందన్నట్టుగా అందరూ తెలుస్తున్న విషయం, అందరూ దీని మీద యుద్ధం కూడా చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు చిన్న సినిమాలను రిలీజ్ చేయి ఆదరించడం అనేది చేసే ప్రయత్నం మీద ఉంటుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ చిన్న సినిమాలు ఎంత తొందరగా తీసుకొచ్చినా వాటిని ప్రేక్షకులు ఆదరించాలి. మాకు డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ కానీ దొరికాయండి. ఇప్పుడు 27th రోజు మాతో పాటు రిలీజ్ అయ్యే సినిమాలకు, మా సినిమాకు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తాను. డ్యాన్స్ మరి ఇప్పుడు ఉన్న యూత్ అందరు కూడా డ్యాన్స్ 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 అంటారు. ఆ విషయంలో మీరు ఎలా వెళ్ళారు? డ్యాన్స్ మాస్టర్ శ్రీకాంత్ భాయ్ మా సీనియర్ డ్యాన్స్ మాస్టరు, మా ఫ్రెండు, తను బాగా చేయించాడు. సాంగ్స్ రిలీజ్ చేశారా లేదా? సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తామండి. ఇప్పుడు రిలీజ్ చేస్తాం. సోలో సాంగ్స్ ఉన్నాయా లేకపోతే డ్యూయెట్లు ఉన్నాయా? ఏ రకమైన సాంగ్స్ ఉన్నాయి? లేకపోతే అందరినీ మేల్కొల్పే సాంగ్స్ ఏమన్నా? ఒకటి మాస్ ఎంటర్టైనర్ సాంగ్ ఉంది, స్పెషల్ సాంగ్. సూఫీ అనే ఆర్టిస్ట్ చాలా బాగా చేసింది. దాన్ని కూడా సాంగ్ చాలా బాగా వచ్చింది అది. తర్వాత ఒక సాడ్ సాంగ్ నా పైన సింగిల్గా తీశారు, అది ఇంకా బాగా వచ్చింది. తర్వాత డ్యూయెట్ సాంగ్ హీరోయిన్ది నాది మధ్యలో, అది చాలా బాగా వచ్చింది. లాస్ట్ ఇంకొక కెమిస్ట్రీ సాంగ్ ఉంది, ఇక అది మీరు చూస్తే తెలుస్తుంది. తర్వాత లవ్ సాంగ్ మేమిద్దరం ట్రాక్ వేసుకునేది, అమ్మాయిని ఎలా ఫాలో అయ్యాను, ఎలా లవ్లో తీసుకున్నాను అనే దాని మీద, అది కూడా చాలా బాగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి మీ యొక్క బృందానికి మీరు ఎలా థ్యాంక్స్ తెలియజేస్తారు మా టీవీ తరఫున? ఇక మా బృందానికి అయితే నేను థ్యాంక్స్ చెప్పడం చాలా తక్కువ. అందుగురించి ఎంత ప్రయత్నించినాం అనేది మా టీంకి, మాకు, అందరికీ, నాతో పాటు అందరికీ ఆల్ ద బెస్ట్ ఒకటే చెప్తా. ఎందుకంటే అందరూ స్పోర్టివ్గా ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యను క్లీన్ చేసుకొని ముందుకు వచ్చినాము. మేమందరము ఒకరిని నమ్ముకొని పైకి వచ్చినాము అనమాట. అందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ నాకు సహకరించిన వాళ్ళందరికీ స్పెషల్ 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 థ్యాంక్స్. ఓకే, మరి సినిమా చూసే వాళ్ళ పబ్లిక్ ఏమని చెప్తారు? సినిమా ఆడియన్స్కి నేను ఒకటే చెప్తా, మా దాంట్లో పెద్ద పెద్ద క్యారెక్టర్లున్న ఆర్టిస్ట్ లేకున్నా మా దాంట్లో స్టోరీ ఉంది. ఆ స్టోరీని మీరు ఒక్కసారి, ఈ స్టోరీ నిజంగా ఇప్పుడు ఇన్న రియల్ లైఫ్లో అవుతుంది. ఆడవాళ్ళ పట్ల జరిగే అసభ్యకరమైన వాస్తవమైన వీడియోలు అవన్నీ వైరల్ అవుతున్నాయి. అందరూ అదేదో ప్యాషన్ అనుకుంటున్నారు. ఆ ప్యాషన్ దిక్కెళ్ళి ఎంతమంది లాస్ అవుతున్నారు అనేది ఎవరు ఆలోచిస్తలేరు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే మిర్రర్. మా డైరెక్టర్ తీసుకొని వచ్చిన థాట్ మీదనే వచ్చింది ఈ మిర్రర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్టే మాకు మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ భయ్యా, మీకు కూడా. ఇదండి మరి మిర్రర్ సినిమా హీరో శ్రీనాథ్ చెప్పినటువంటి విషయాలు. అన్ని రకాల అంశాలు ఉన్నాయి. సీనియర్ ఆర్టిస్ట్ లేకపోయినా కూడా మేము అన్ని రకాలు చూసుకొని యువతకైతేనేమి అన్ని వయసుల వాళ్ళకు కూడా నచ్చే అంశాలు మేము తీసాం. ఖచ్చితంగా 27 తారీఖు నాడు చూడండి అని మనకు తెలియజేశారు. చూస్తున్నాం విత్ న్యూస్ కెమెరామ్యాన్ రామ్తో మీ సురేష్ దండు.